ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. అప్పు లేని మనిషి ఎవ్వరూ ఉండరు గురుగారు. నిజంగా అప్పులు తీరనీకి ఇంకా ఎక్కువ అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా బాగానే ఉంది. చంపడాలు ఉన్నాయి వసూలు చేసుకోలేక. నిజంగా ఈ అప్పుల గురించి మనం మాట్లాడుకుంటే శ్రీచక్ర పూజ చేస్తే అప్పులు తీరుతాయి అని అంటూ ఉంటారు. ఎలా పూజ చేస్తే అప్పులు తీరుతాయా? అది నిజమేనా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అప్పులు తీరటం అనేటువంటిది శ్రీచక్ర పూజ చేస్తే తీరతాయా అని ప్రశ్న. ఇంకా మీరు ముందు చెప్పారు, మా అప్పులు చేసుకోవాలి అని ఏ వ్యక్తికి ఉండదు, అప్పుల పాలు కావాలి అని. అయితే కొన్ని అవసరాల రీత్యా కొన్ని విధానాల పద్ధతుల్లో మళ్ళీ కట్టుకుందాములే వచ్చే దాంట్లో అనేటువంటి భావనతో మనకు వచ్చేటువంటివి వస్తాయి కదా అనేటువంటి విధానాలతో అప్పులు చేసుకుంటారు కొంతమంది. బ్యాంకుల్లో లోన్లు అవి ఇచ్చేటువంటి వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఇతని వయస్సు, మానవుడి యొక్క ఆయుర్దాయం ఎంత అనేది చూసుకుని వాటిలో ఇంతవరకు వీళ్ళు చెల్లించగలరు, ఈ పాటి వరకు పర్వాలేదు అనేటువంటి ధోరణితో బ్యాంకులు కూడా ఇస్తాయి రుణాలు. ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని ఇవ్వటం. సరే, ఒకవేళ తాకట్టుకి ఏమీ లేదు అంటే పూర్వపు రోజుల్లో మాటే ముఖ్యముగా నోటు రాసి మాటకే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తర్వాత నోటు రాయించుకొని వచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వస్తువు పెడితే తప్ప ఇవ్వనటువంటి పరిస్థితులు. ఆ వస్తువుల్లో కూడా వాళ్ళ పేరుతో రాయించుకొని మళ్ళా అది తీరిన తర్వాత మళ్ళీ నీకు అప్పుడు విడిపిస్తాను అని చెప్పి అప్పటికి మాకు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి అనేటువంటి రోజులు కూడా వచ్చినాయి. నా దగ్గరికి ఎంతో మంది జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చి ఇలా ఇబ్బందులు ఉన్నాయి గురుగారు, ఈ అప్పులు తీరాలంటే ఏం చెయ్యాలి అనేది కూడా పెద్ద సమస్య. ఇదే పెద్ద సమస్య. అప్పులు తీర్చుకోవటం అనేటువంటిది జీవితంలో ఇంతకన్నా పెద్ద సమస్య ఇంకొకటి ఉంది అనడానికి లేదు. నిజానికి మధ్యతరగతి కుటుంబీకుడు చాలా నలిగిపోతున్నాడు. ఎలా నలుగుతున్నాడు అంటే అరకత్తెరలో ఒక్కలాగా పెట్టి కింది నుంచి పైనుంచి, పైనేమో జీతాలు సరిగ్గా అంతంత మాత్రమే వస్తాయి. ఇంట్లో సాటి ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు మా ఆయన ఇంత చేస్తున్నాడు, ఏవో ఈ మాటలు ఆ మాటలు అనేటువంటివి కొన్ని ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకటి. అయ్యో ఇంకా నీకు ఇల్లు లేదా, ఇంకా నీకు కారు లేదా, అయ్యో అవి ఏమో లేకపోతే ఏదో మహాప్రళయం అయినట్టు. అసలు దేహమే మనది కాదు, అద్దె దేహం, భగవంతుడిచ్చినటువంటి ప్రాణం. సరే, ఈ లోకంలోకి వచ్చి ఎవరికి వాడు ఏదో కొంత వ్యవస్థ అని ఏర్పాటు చేసుకొని తన పిల్లలు బాగుండాలి అనేటువంటి దృక్పథంతో ప్రతి తల్లి తండ్రి ఎంతో కొంత కూడబెట్టుకొని పిల్లలను ఉత్తీర్ణులను చేసుకోవాలి అనేటువంటి తపనతో చేసుకునే విధానంలో అప్పుల పాలవుతున్నారు. ఈ అప్పులు ఎవ్వరు కావాలని చేసుకుంటారు? ఇవి తీరడానికి మార్గం ఏమిటి, ఎలా తీర్చుకోగలుగుతాం? ఇప్పుడు నెలకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉందో అంతే జీతం వస్తుంది, జీతం పెరగాలి లేదా ఇంకొక ఎక్కువ జీతానికి వెళ్ళాలి. ఇక్కడ మానుకొని పోతే అక్కడ ఎందుకు మానుకొని వచ్చినావు అని ప్రశ్న. అక్కడ సరిగ్గా చేయలేదేమో అనే అనుమానం. పనేమో 10 గంటలు 12 గంటలు చేయించుకుంటారు, ఇచ్చే జీతమేమో తక్కువ, అంతంత మాత్రమే. ఒక తట్టు ధరలా పెరిగిపోతూ ఉన్నాయి. ఉన్నవాళ్ళ యొక్క బ్యాంకు బ్యాలెన్సులు వాళ్ళు ఎలాగైనా వాళ్ళ అప్పులు అన్నీ తీర్చేసుకుని కట్టలేము అంటే వాళ్ళవి మళ్ళీ ప్రజానీకం మీదనే వేస్తున్నారు ప్రభుత్వాలు. ఒక రకంగా మనకు తెలియకుండానే ఒక ఉన్నతమైనటువంటి వాడికి ఇన్ని వేల కోట్లు అనేటువంటి వాడికి మాఫీ చేసి ప్రభుత్వాలు వాళ్ళకు మక్కై చేసుకుని ఆ మాఫీ అయిండేటువంటి బ్యాంకులు ఎవరిని అడుగుతున్నారు అంటే మళ్ళీ సామాన్య ప్రజల దగ్గర కొత్తిమీర కట్ట ఆకుకూరలు అమ్ముకునేటువంటి వాళ్లకు వీళ్లకు జిఎస్టీలని మీరు ఇంత వాడుకుంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కిస్తున్నారు, మనకు తెలియకుండానే మన మీద తీసేసుకునేటువంటి వ్యవహారాలు వచ్చినాయి ప్రభుత్వాలు. అలాగని ఎవరు ఏమీ ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు సమాజం. ఎందుకు? అవి ప్రశ్నించుకుంటూ కూర్చుంటే మనకు 4 ఏళ్ళ నోపులు వేదేలా? నిజమే. అంత సమయం కూడా ఎవరికీ లేదు.
ప్రశ్నించిన ఒక మాట అడిగినా పెద్దగా అడిగినంత ఒక ఏదో వస్తుంది ఉదయం ఎవరు కలిసి రారు అడగటానికి కూడా. ఎవరి పనులు వాళ్ళకు జరుగుతూ ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోకపోతే కుదరదు. అట్లాంటప్పుడు ఎలా అడుగుతారు? ఇటువంటి సమయాల్లో దేవుడు దిక్కుగాక ఎవరు దిక్కు, అమ్మవారు దిక్కుగాక ఇంకెవరు దిక్కు. బాధ వస్తే అమ్మా అని అరుస్తాం. కన్న తల్లి అక్కడ ఉండినా సమయానికి లేకపోయినా ఒక బాధ అయితే అమ్మా అంటాం. ఎందుకు? పుట్టుకతో తల్లి జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి అమ్మను నమ్ముకుంటాం, అమ్మా అని అంటాం. అలాగే మనకు ఈ సృష్టిలో ముందుకు పోవడానికి ఈ జన్మ సంపూర్ణమై మళ్ళీ అదే అమ్మలో ప్రకృతిలో కలిసిపోవడానికి ఆ జగజ్జనని లోకమాతను గాక ఎవరిని నమ్ముకోవాలి? అటువంటి మూలదేవత అయినటువంటి శ్రీచక్రానికి ఏ విధముగా పూజ చేసుకుంటే మనకు తప్పకుండా మేలు జరుగుతుంది అంటే, శ్రీచక్రానికి కూడా అంటే ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు పంచలోహాలతో కూడినటువంటి శ్రీచక్రానికి చేస్తున్నారు. పంచలోహాల శ్రీచక్రానికి చేసుకుంటే పర్వాలేదు, మేలు జరుగుతుంది. ఈ ఇత్తడివి కానీ వాళ్ళు ఏవో చేసి ఇస్తుంటారు వేరేటివి, అలాంటి వాటికి చేస్తే లాభము లేదు. మీకు ఇంకా స్ఫటికముతో తయారైనటువంటి స్ఫటిక రూపములో ఉండేటువంటి శ్రీచక్రానికి చేసుకున్న ఆరాధన పుణ్యమే వస్తుంది, మనకు సత్ఫలితాలు వస్తాయి. పంచలోహాల శ్రీచక్రానికి చేసుకుంటే పుణ్యం వస్తుంది. రాతిది మేరువు, రాతిలో ప్రాణం ఉంటుంది కాబట్టి అందుకే దేవాలయాలలో ఎక్కడైనా రాతి విగ్రహాలే ఉంటాయి. పంచలోహ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలుగా ఊరేగింపబడతాయి. అందుకని మూలదేవత ఎవరు? మూలము రాయి, రాయిలో ప్రాణం ఉన్నది. అన్నిటికంటే మేరువు అంటారు దాన్ని. అందుకనే మేరు పర్వతములాగా అంటాము కదా, అలా మేరు రూపములో ఉండేటువంటి శ్రీచక్రానికి మనము వేటితో చేస్తే మనకు పుణ్యం వస్తుంది? అప్పులు తీరడానికి ఏం చేస్తే వస్తుంది? కనకాంబరము పూలతో అక్కడ ధాన్యము కందులు పెట్టి, శ్రీచక్రము దగ్గర కందులు కొన్ని పెట్టి ఒక 1/4 కిలోనో 1/2 కిలోనో మన శక్తి కొద్దీ పెట్టి, కనకాంబరపు పూలు ఉంటాయి కదా, కనకాంబరాలతో ఒక్కొక్క పువ్వు లలితా సహస్రనామ పారాయణము చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క కనకాంబరము శ్రీచక్రము మీద గనక పెడుతూ మనము పూజ చేసుకున్నాము అంటే, ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా కొద్ది రోజుల పాటు చేస్తూ ఉన్నారు అంటే, చేయంగానే అమ్మవారు ఫలిస్తుందా? లేదు, చేస్తూ పోవాలి. అలా చేసుకుంటూ 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 పోతే తప్పకుండా మీకున్న అప్పులు తీరటం కాదు, మీరు ఇంకొకరి అప్పులు కూడా తీర్చి చేయూతనిచ్చేటువంటి స్థాయికి మీరు వెళతారు. మనుషులను నమ్ముకోవద్దండి, ఈ అమ్మవార్లనే నమ్ముకోండి. ఇది చెయ్యండి. ఇలా చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి గాక. ప్రతి ఒక్కరి బాధ ఇది. గురుగారు చెప్పినట్లు చేసి నిజంగా అప్పుల బాధ నుండి విముక్తి కావాలనే కోరుకుంటున్నాం. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.